వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థులు అయితే మాత్రం ధర్నాలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రం అంతా ఎట్లా చూడొచ్చు? ఫీ రియంబర్స్మెంట్ మీద ఇప్పుడు రాష్ట్రంలో విద్యార్థుల కలిసి మేమే ధర్నా చేద్దామనేది ఆలోచిస్తున్నాం. ఫీ రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి గారు గౌరవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీన్ని కొనసాగించాలా, పేమెంట్ ఇచ్చేలా 15,000 కోట్లే ఉంది, ఇచ్చేస్తే అయిపోతుంది అనేది మా ఉద్దేశం. 40 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చేదాకా చూసుకోవద్దు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఇదేమీ బెదిరింపు కాదు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు ఆ సమయం లోపలే ఈ పేమెంట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా లాంగెస్ట్ మార్చ్ ఫాస్ట్ ఇన్ ట్యాంక్ బండ్ మీద కనీసము 20 లక్షల మంది స్టూడెంట్స్తో మొత్తం హైదరాబాద్ దిగ్బంధనం అవుతుంది అనేది చెప్తున్నాను. అంటే ఇప్పటికే విద్యార్థుల నుంచి అయితే మాత్రం అటువైపు పూర్తిగా ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా చాలా వాటికి కాలేజీలు ఇప్పటికే మూసివేసినాయి. ఎట్లా చూడొచ్చు? సర్టిఫికెట్ లేక ఉన్నత చదువులకు పోయే పరిస్థితి లేదు. నిజంగా కూడా వారికి సమస్య ఉన్నది. లేని వారే ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ మీద చదువుకోవడానికి వస్తారు, ఉన్నవారేమో డొనేషన్లు కట్టిపోతారు. ఇక్కడ చిన్నగా ఒక గీత గీసుకొని చూస్తే ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి అవసరం అనేది అర్థమవుతుంది. లేని వారికి, బడుగు బలైనలు, గ్రామీణ రైతు కుటుంబాలకు, అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు, బీద విద్యార్థులకు ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ పనికి వస్తున్నది. ఇవాళ వారి చదువుకు ఆటంకం కల్పిస్తున్నట్టే కదా. ఉన్నవాడు ఎట్లాగో డొనేషన్ కట్టి చదువుతాడు. కాబట్టి లేనివాడికి ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఇది. దీనివల్ల కొన్ని లక్షల మంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో తయారై దేశానికి సేవ చేస్తున్నారు. విదేశాల్లో కూడా ఐటీ సెక్టార్లో, వివిధ సెక్టార్లలో సెటిల్ అయిన వారు ఉన్నారు. కైకిలిపోయిన తల్లిని ఇవాళ కూర్చుండబెట్టి భోజనం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం. ఇవాళ ఆయన చేసినటువంటి కార్యక్రమం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. అలాంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వము, అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవ్వచ్చు కదా అనేది నా ఉద్దేశం. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఫీజు రింబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారా, లేదా విద్యార్థుల పట్ల ఏమన్నా అంటే? ప్రతిపక్షంలో లేదండి. ఇక్కడ ప్రాక్టికల్గా గ్రామీణ వ్యవస్థలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు డ్రాప్అవుట్ కావడం, సగం కాలేజీలు మూతపడడం, వారందరూ కూడా మద్యం మత్తుకు బానిసలు కావడం, వైన్ షాపులు నడవడానికి సగం కారణం యువతనే అవుతున్నారు. ఈ యువత ఇలాగే తాగుతూ పోతుంటే వారి జీవితకాలం తగ్గిపోతుంది. 100 ఏళ్ళు బతకాల్సిన మనిషి 40 ఏళ్ళు బతకలేడు. అది మద్యం మత్తులో ఉండి డ్రగ్స్కి అలవాటై, గాంజాకి అలవాటై వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కష్టం పడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. దీని అంతటి కారణం చదువుకోవడానికి సమయాన్ని వెచ్చించాల్సిన సమయంలో వీరు సమాజంలో పనికిరాని పనుల కోసం వెచ్చిస్తున్నారు. దీనికి కారణం ఫీ రియంబర్స్మెంట్ కదా, ఆర్థిక స్తోమతనే కదా. ఆర్థిక స్తోమత లేని వారికే కదా ఫీ రియంబర్స్మెంట్. ఆ ఫీ రియంబర్స్మెంటే ఇవ్వమని చెప్తున్నాం. ఈ సమాజాన్ని కాపాడాలా, విద్యార్థుల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకం చేయాలా. మీరు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్తాను. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్, ఇవాళ టీఆర్ఎస్ అని కాదు, దీంట్లో రాజకీయం చేయాల్సిన, రైతు విషయంలో, విద్యార్థి విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నీవు గెలవాలని నీ తలరాత బాగుంటే, నువ్వు కష్టపడితే, ప్రజలు నమ్మితే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరమైనా వారి మంచితనం ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే తత్వం ఉండాలి. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటూ కూర్చుండి ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తుంది సరి అనేది కాదు. ఫైనల్గా ప్రస్తుత రాజకీయ నాయకుల్లో పంచకట్టు అనేది చాలా తక్కువ మందే కడతారు. నిన్న పాలమూరు పర్యటనల సందర్భంగా రేవంత్ రెడ్డి పంచకట్టిన ప్రతి వాళ్ళు వైఎస్ఆర్ కాలేరు అని కొన్ని విమర్శలు చేశారు. ఎట్లా చూడొచ్చు? అంతే కదా. ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కాలేరు కదా. అలాగే ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి కాలేరు. అంటే రాజశేఖర రెడ్డి అవుదామనే పంచకట్టుకుంటున్నారంటారా? పంచగట్టిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో, కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో పంచగట్టే వాళ్ళే 70% ఉంటుండే. ఇవాళ పంచనే కడితేనే తప్పు అనే పరిస్థితికి మాట్లాడితే అది ఇంకా తప్పు. రాజశేఖర రెడ్డి గారు ఆయన పంచగట్టేవారు. ఇంకా తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రాకు ఒక రకంగా ఉంటుంది. దోతులు 3-4 రకాలు. ఈ 3-4 రకాలుగా పంచలు కట్టిన వాళ్ళు తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ రైతులందరూ పంచనే కడతారు. అంటే పంచగట్టినోడల్లా రాజశేఖర రెడ్డి అవుతాడని అంటే దాని అర్థం ఏమున్నది? ఎవరిని ఉద్దేశించి అన్నాడో నాకు తెలియదు. కానీ పంచగట్టడం అనేది మన తెలుగు సాంప్రదాయం. చూసారు కదా. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి అయితే మాత్రం పార్టీలకు అతీతంగా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగానే పోరాడతామని, ఎట్టి పరిస్థితుల్లో ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో జరగకపోతే లాంగ్ మార్చ్ మాదిరి ట్యాంక్ బండ్పై మార్చింగ్ కూడా చేస్తామని అయితే మాత్రం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.